అందరికీ నమస్కారం. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న సినిమా బైకర్. శర్వానంద్, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ సినిమా అని ప్రచారం చేసుకున్నారు. కథ విషయానికి వస్తే, హీరోకి బైక్ రేసింగ్ అంటే ప్రాణం. తండ్రితో అతనికి ఈగో క్లాష్ ఉంటుంది. ఒకప్పుడు తండ్రి కూడా గొప్ప రేసర్, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఫీల్డ్కి దూరమవుతాడు. తర్వాత తన కొడుకుని ఛాంపియన్ చేయాలని తపన పడతాడు. ఈ ప్రయాణంలో ఎమోషన్స్, స్ట్రగుల్స్, సక్సెస్ ఎలా వస్తాయి అన్నదే సినిమా కథ. శర్వానంద్ ఈ సినిమాలో తన కెరీర్లో బెస్ట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ప్రతి సీన్లో కూడా చాలా న్యాచురల్ గా కనిపించాడు. రాజశేఖర్ గారి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. వింటేజ్ యాక్టింగ్ తో అదరగొట్టారు. హీరో ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ సినిమాకి మెయిన్ హైలైట్. ఇక ఇందులోని పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే, ఈ సినిమాలోని బిగ్గెస్ట్ హైలైట్ అంటే రేసింగ్ సీక్వెన్సెస్. చాలా రియలిస్టిక్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరక్కించారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఇంటర్వెల్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్ లో రేసింగ్ సీక్వెన్స్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. ఇక ఈ మూవీలో నెగటివ్స్ విషయానికి వస్తే, కథ కొత్తగా అనిపించదు. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇంకా ఇంపాక్ట్ కావాలేమో అనిపిస్తుంది. మొత్తానికి బైకర్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఎమోషన్స్ కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బైకర్ సినిమా కొత్త కథ కాదు, కానీ రేసింగ్ విజువల్స్, ఎమోషన్స్ వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బైకర్ మూవీకి కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.